హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ది బైకర్ బుల్లెట్ సునీల్ గ్లిమ్స్ డిస్కషన్ ఎట్ ఎ టైమ్, ఫిలిం బై అభిలాష్ రెడ్డి. ఎప్పుడైతే బైకర్ గ్లిమ్స్ అనేది రిలీజ్ అయిందో నేను అసలు యాక్చువల్లీ దీని గురించి వీడియో చేయాల్సి ఉండే ఫస్ట్ స్టార్టింగ్లోనే. అంటే శర్వానంద్ గారి ఇంట్రడక్షన్ ఒకటి రిలీజ్ అయింది, దాని గురించి డిస్కషన్ చేయాల్సి ఉండే. సో కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది. బట్ ఈరోజు బుల్లెట్ సునీల్ డాక్టర్ రాజశేఖర్ గారు ఆ క్యారెక్టర్ చేశారు బైకర్ మూవీలో. సో ఆయన బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే మీకు ఓవరాల్ మూవీ ఎలా ఉండబోతుంది అనేసి ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది. అట్ ఎ టైమ్ ఇంతకుముందు బిఫోర్ ఒక 3 months బ్యాక్ శర్వానంద్ గారిది గ్లిమ్స్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్లో కూడా మీకు ఆ క్యూరియాసిటీ కనిపిస్తుంది. బైకర్ అనగానే చాలా మంది రైడర్ ఇలా పెడతారు టైటిల్స్. బట్ అభిలాష్ రెడ్డి గారు మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు, బైకర్ అని పెట్టారు. డిఫరెంట్ అంటే రెగ్యులర్ వర్డ్ అనమాట, అంటే సినిమాటిక్గా కాకుండా కొంచెం మంచిగా రియాలిటీకి దగ్గరగా ఉండేలా ఈ టైటిల్ డిజైనింగ్ చేయడం జరిగింది. ఈ గ్లిమ్స్ శర్వానంద్ గారిది చూసినప్పుడే మనం ఆ ఫీల్కి వెళ్ళిపోతాం ఆటోమేటిక్లీ. అంటే ఒక బైకర్ గురించి ఉంటుంది, టైటిల్లోనే అర్థమైపోతుంది. కానీ ఆ గ్లిమ్స్ చూసినప్పుడు క్యూరియాసిటీ అనేది ఇంకా ఎక్కువైపోతుంది, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోద్ది మనల్ని. జస్ట్ గ్లిమ్స్ తర్వాత టీజర్ ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది, ఓవరాల్గా మూవీ ఉంటుంది. ప్రజెంట్ మనకి శర్వానంద్ గారిది ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు బుల్లెట్ సునీల్ అనే క్యారెక్టర్ చేసిన, అంటే మన డాక్టర్ రాజశేఖర్ గారు చేసిన ఆ క్యారెక్టర్కి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్లో రాజశేఖర్ గారి కొడుకు శర్వానంద్ గారు అనుకుంటాను, ఎందుకంటే అతను ఒక బైక్ రైడరు. అట్ ఎ టైం ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది ఎవరికి, మన రాజశేఖర్ గారికి కొంతమంది క్యారెక్టర్లతోటి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏంటంటే తను బుల్లెట్ సునీల్ అనే ఒక పేరు ఉంది. అంటే రైడింగ్ బైక్సే కాకుండా బుల్లెట్ను కూడా ఒక రైడ్లా యూజ్ చేసే పర్సన్. అండ్ సునీల్ క్యారెక్టర్ అంటే సునీల్ అంటే బుల్లెట్ సునీల్, ఆయన క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయనకి ఇచ్చిన ఇంట్రో అయితే మాత్రం టాప్ నాచ్. అసలు ఇంతకుముందు అయినా ఏం సినిమాలు తీశారో నాకు తెలియదు, బట్ ఇందులో మాత్రం ఒక డీసెంట్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన ఇంట్రో కానీ అండ్ శర్వానంద్ గారి గ్లిమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసి యువి క్రియేషన్ అండి, మన ప్రభాస్ గారి బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్లో ఈ మూవీ అయితే రాబోతుంది. April 3rd వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అంటే April 3 వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఓవరాల్గా మూవీ వచ్చిన తర్వాత ఇంకా ఇండెప్త్గా మాట్లాడుకుందాం. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.